జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడంతో బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా బాణసంచాలు పేర్చి సంబరాలు జరుపుకున్నారు। ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు బండకింది హరిబాబు, మాజీ సర్పంచ్ రమేష్, మాజీ ఎంపీటీసీ ఎండి మసూద్ పాల్గొని మాట్లాడారు। కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు। రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అల్వాల ఎల్లయ్య, గురపు బాలరాజు, కొడవటూరు దేవస్థాన చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఎలక్షన్ల సందర్భంలో నవీన్ యాదవ్ గారు అధిక మెజార్టీతో గెలిచినందుకు బచ్చన్నపేట మండల అన్ని గ్రామాల అందరు కార్యకర్తలు, ఎంపీటీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, జడ్పీటీలు కావచ్చు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పాల్గొని ప్రచారం చేయడం జరిగింది। ఈరోజు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఫామ్ హౌస్లో ఉండి ప్రతి ఒక్కటి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, రేవంత్ రెడ్డి మీద విమర్శించినందుకు ఇవాళ జూబ్లీహిల్స్ కార్యకర్తలు, జనాలు మొత్తము బీఆర్ఎస్కు బుద్ధి చెప్పి టీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గారి గెలుపు సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది। ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక అనేటువంటిది అభివృద్ధి కార్యక్రమాలకి రెఫరెండంగా మేము భావించినాం। ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి ఫలాలతోటి ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం।